హలో అండి, మీకు గోకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. గోకరకాయ అంటే గోరుచిక్కుడుకాయ అట్లా అంటారు కదండి. ఇది మా రాయలసీమలో అయితే చౌడేకాయ ముటిక్కాయ అని అంటారు. ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తానండి మీకు. ఇలా బాగా ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకొని వాటర్లో మంచిగా కడుక్కొని ఇట్లా ఒక బగోనీలో వేసుకోవాలండి. అందులో కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలండి. వాటర్ కూడా వేసుకోవాలండి. దానికి ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసి ఉడకబెట్టుకుందామండి. ఉడకబెట్టి తర్వాత చూపిస్తానండి మీకు. ఇది ఎల్లిపాయ కారంతో ఫ్రై చేస్తున్నానండి. చూడండి, 1/2 కిలో ఉన్నాయండి ఆ గోకరకాయలు. అందుకోసం నేను 2 స్పూన్ల కారం ఇస్తున్నాను. ఇందాక ఉప్పు వేసాం కదా అండి, ఇందాక 1 స్పూన్ ఉప్పు వేసాం కదా, అందుకని ఇప్పుడు కొంచెం ఉప్పు తక్కువ వేసుకోవాలండి. 1 స్పూన్ అయితే సరిపోతుందండి. ఇందాక వేసుకున్నాం కదా. వేసుకొని ఈ ఎల్లిపాయ కొంచెం లైట్గా పొట్టు తీసుకొని ఈ ఎల్లిపాయ కారం చేసి అందులో వేసుకోవాలండి. చూపిస్తాను. కొంచెం జీలకర్ర వేస్తున్నానండి. కొంచెం అంటే కొంచెమే, స్మెల్ బాగుంటుందని ఫ్రై చేసినప్పుడు వేస్తున్నామండి. ఇవ్వండి, ఇందాక వేసిన ఉప్పు కారం వేస్తున్నానండి. ఇట్లా మిక్సింగ్ అయ్యేలాగా కొంచెం మంచిగా నూరుకొని ఎల్లిపాయలు వేసి నూరుకున్నామండి. ఇట్లా తోకలు ఒకటి తీసానండి ఎల్లిపాయలకి. ఇలా కొంచెం పొట్టుతో వేస్తేనే బాగుంటాయి. తోక ఒకటి తీసాను, ఇట్లా అట్లానే వేసేసాను పొట్టుతోటి. ఇట్లా వేస్తేనే బాగుంటాయి ఎల్లిపాయ కారంలో. గోకరకాయలు ఉప్పు వేయకుంటే ఇవి కూడా తినడానికి వస్తుందండి. ఎల్లిపాయ కారం అందులో ఉప్పు వేసాం కాబట్టి ఇంట్లో కొంచెం తక్కువ వేసాము. అందులో ఉప్పు కూడా వేయకుండా అయినా చేసుకుని ఎల్లిపాయ కారాలకైతే ఇది ఇట్లానే అన్నంలో కూడా కొంచెం తీసుకొని తినడానికి వస్తుంది. అయిపోయిందండి. స్మెల్ అయితే అదిరిపోతుందండి. ఎల్లిపాయ స్మెల్ దంచితే చాలా బాగా వస్తుంది.
చూడండి అయిపోయింది, తీసేసుకుందామండి. ఇక చూడండి చేశాను. ఇదిగోండి పోసి పెట్టుకోవడానికి కొంచెం ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ, కరివేపాకు, ఎండుమిరపకాయలండి. ఇది ఎల్లిపాయ కారం. చూడండి ఉడికాయ చూద్దామండి. గోకరకాయలు కొంచెం ఉడకాలండి. కొంచెం ఉడికించుకున్నామండి. మేము పల్లీల కారంతో కూడా ఇలా గోకరకాయ, చిక్కుడుకాయ ఫ్రై చేసుకుంటామండి. ఎల్లిపాయ కారంకు బదులు పల్లీల కారం వేసి ఆ పల్లీల కారం కూడా చేసి పెడతానండి మీకు ఎలా చేయాలో. మా రాయలసీమలో పల్లీల కారం తింటారు కూడా అండి. నెయ్యి వేసుకొని అన్నంలో, ఉడకన్నంలో నెయ్యి వేసుకొని పల్లీల కారం వేసుకొని తింటే చాలా బాగుంటుంది. పల్లీల కారం చేసి కూడా పెడతానండి ఒకసారి. చిక్కుడుకాయ, ఈ గోకరకాయలో పల్లీల కారం వేసితే జొన్న రొట్టెల్లో, చపాతీల్లో చాలా అంటే చాలా బాగుంటుంది అన్నంలో కంటే. మేము ఎక్కువగా అట్లాగే చేసుకుంటాము. చేస్తానండి ఇప్పుడు. ఇదైతే కడాయి పెట్టానండి, ఇంకా ఫ్రై చేసుకుందాము. ఉడికిపోయాయండి అవి గోకరకాయలు. ఆయిల్ వేసానండి కొంచెం. చూడండి ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇంకా వేసాను పోసి గింజలు, ఆవాలు, జీలకర్ర, అవి చిట్టుపాటు ఎగిపోయినాయండి. మిరపకాయలు వేస్తున్నాను, ఎండుమిరపకాయలు. ఉల్లిపాయలు, కరివేపాకు కూడా వేసానండి. అయ్యింది కదా అండి. ఇక గోకరకాయలు నీళ్ళు ఉంపేసి పెట్టుకున్నానండి. కొన్ని నీళ్ళు అంటే మంచిగా అట్లా ఫ్రై చేసుకున్నామండి. కొంచెం మంచిగా ఆయిల్లో కొంచెం మగ్గితే బాగుంటుంది. నేను ఇప్పుడు చపాతీ కోసమనే చేస్తున్నానండి. అన్నంలో కంటే చపాతీ, జొన్న రొట్టెల్లో చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. నచ్చితే ఎలా ఉందో కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. లైక్ చేస్తే మీ కొత్త కొత్త వీడియోలు కూడా మాకు కూడా ఇంప్రెషన్ ఇస్తున్నట్లు ఉంటుంది. మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తేనే కదా అండి మాకు కూడా తెలిసేది. కొత్త కొత్త వీడియోలు కూడా పెడతా ఉంటాను.
కొంచెం మగ్గింది కదా అండి, ఇప్పుడు ఎల్లిపాయ కారం వేసుకుందామండి. కొంచెం మూత పెట్టి మగ్గనిచ్చుకుందామండి చిన్న మంట మీద. చూద్దామండి మగ్గిపోయిందేమో. మగ్గిపోయిందండి. ఎల్లిపాయ కారం వేసాం కదండి, స్మెల్ గుమాలిస్తుందంటే కమ్మని వాసన వస్తుంది మంచిగా. చూడండి ఎలా ఉందో. మీరు కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. మీకు ఎండుకారంతో కాకుండా పచ్చికారంతో కూడా చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. చూడండి మీకు ఇష్టం ఉంటే పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు, ఉప్పు వేసి దంచి, కొంచెం పచ్చి జీలకర్ర వేసి దంచి కూడా వేసి సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చండి. మీకు అట్లా ఇష్టం ఉంటే అట్లా కూడా చేసుకోండి, బాగుంటుంది అట్లా కూడా. చూడండి ఇది చూపిస్తాను. అయిపోయిందండి చూడండి, కలర్ఫుల్గా ఎంత బాగుందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.